ఏపీ సంబంధించి ఒక వార్త చర్చించిన తర్వాత తెలంగాణకి వెళ్దాం. రామారావు గారు చెప్పండి, ముందుగా ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న తీరు మీద జనంలో ఎలా ఉంది? ఇసుక సరఫరా మీద కానీ ఇతరత్రా కానీ ఏదో 44% మంది దొరకట్లేదనో ఇట్లా చెబుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఇసుక అంశం వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉచిత ఇసుక అందిస్తాము, రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుకను మేము నేరుగా అందిస్తాము, ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీకు ఇసుక సరఫరా చేస్తామన్నటువంటి చెప్పిన అందుబాటులో ఉంచుతాం అన్నట్టు చెప్పినటువంటి మాట మొదట్లోనే తొంగలో దొక్కారండి. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఏదైతే ఎన్నికలకు ముందే 70 రీచులను గుర్తించి వాటికి సంబంధించినటువంటి 80 లక్షల టన్నుల ఇసుకను ఏదైతే వర్షాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అప్పుడు ఇసుక లభ్యం కాదని ప్రజలకు అందుబాటులో ఉంచితే దాన్ని మొత్తం కూడా ఎన్నికల రిజల్ట్ రావడంతో ఆ వారం రోజుల్లోనే మొత్తం కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు లూటీ చేసి దోచుకున్నది ఒక విధానం అయితే, ఇక్కడ ఉచిత ఇసుక అనేది లేకుండా టన్ను 1000 నుంచి 2000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. గతంలో మా ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు ఇసుక అధిక ధరలు ఉన్నాయి రీచుల్లో. మరి ఉచిత ఇసుక టైర్ బండ్లు ట్రాక్టర్లు సరఫరా చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ యొక్క రీచులన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు అన్ని ఆక్రమించుకొని అక్కడ జేసీబీలను పెట్టుకొని అనధికారికంగా దందాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందండి. అసలు ఇంకొక అంశం ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతోటి ఈ యొక్క ఇసుకలోను మద్యంలోను అక్రమాలు అవినీతి జరగకుండా కాపాడటానికి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఒక టీమ్స్ ని పెడితే ఆ వ్యవస్థనే రద్దు చేశారండి. ఈ దుర్మార్గం. ఎందుకంటే ఇసుకను దోచుకోవడానికి వీళ్ళు పడుతున్నటువంటి తాపత్రయము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేయడంలోనే కనిపిస్తుంది. కోట్లాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా మాట్లాడండి రామారావు గారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా మాట్లాడండి. నిన్న రోడ్డు ప్రమాదం ఒకటేనండి. ఇక రాత్రి పౌలు తేడా లేకుండా ట్రిప్పర్లు పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోటి మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవర్లను రోడ్ల మీదకి రాంగ్ రూట్ లో కూడా సర్వీస్ రోడ్లో రాంగ్ రూట్ లో హెవీ ట్రిప్పర్స్ ఏదైతే 40 టన్నుల నుంచి 80 టన్నులు రవాణా చేసేటువంటి ట్రిప్పర్లు అతి వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. పాప మా కారులో అపంశుభం తెలియనటువంటి 7 ఇసుక మాఫియాకి బలయ్యారు. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం మండలం ఉన్నటువంటి రవీంద్రారెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నేతకు చెందినటువంటి ఆ యొక్క టిప్పరు ఆయన మంత్రి గారికి అక్కడే ఉన్నటువంటి ఎంపీ గారికి అతి సన్నిహితుడు అనేది మనకు తెలుస్తా ఉంది. ఆ యొక్క మృతదేహాలను వెలికి తీయాలన్నా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా సర్కారు దోపిడీ కోసం తెగబడుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదాలు ఈ సర్కారు హత్యలుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇసుక మాఫియా నిరోధించాలి. మళ్ళీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పునరుద్ధరించాలి. ఈ రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరగాలంటే మీరు చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. స్పీడ్, నిన్న లోకేష్ చెప్పాడండి లండన్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఈ స్పీడ్ అంతా కూడా అవినీతి అక్రమాల్లో ఉంది. రేషన్ బియ్యం నుంచి గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా, బెల్ట్ షాపులు, వీళ్ళ అవినీతికి అంతే లేదు. భూముల దగ్గర నుంచి అన్ని కొల్లగొడుతున్నారు. అంటే అట్లా కాదు అది సరే, అది జనరల్ విమర్శలు సరే. ఫైనల్గా దీనికి చెప్పండి, అతివేగం ఆపై రాంగ్ రూట్ అని ఈనాడు వాళ్ళు కవరింగ్ ఇచ్చే ప్రయత్నమా? నిజంగా అక్కడ ఇసుక మాఫియా గురించి ఎందుకు వీళ్ళు ప్రస్తావించినారా లేదా? మరి ఫస్ట్ పేజ్ అయితే నాకు కనపడలేదు. ఇసుక మాఫియా అని రాయకుండా అతివేగం రాంగ్ రూట్ అయితే తప్పే కావచ్చు, కాదని మనం అంటానికి వీల్లేదు. కానీ ఆ పాయింట్ కూడా రాయాలి కదా. వీళ్ళు ఎక్కడ రాసినట్టు లేరు కదా. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? రాశారా? అసలు ఇసుక మాఫియా కవరింగ్ చేసే ప్రయత్నమా వాళ్ళు? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కవరింగ్ చేస్తూ ఏదైతే వాళ్ళకి గ్రౌండ్ లో కనుక ఎక్కడన్నా కనుక వాళ్ళకి కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి విధానం మొట్టమొదటి నుంచి అవలంబిస్తూ చాలా మైండ్ గేమ్ చేసేటువంటి పరిస్థితి ఉందండి ఈ పత్రికలు. ఎల్లో మీడియా మైండ్ గేమ్ అనమాట, ప్రజలతోటి మైండ్ గేమ్ అనమాట. ఇసుక లారీ క్లియర్ గా కనిపిస్తుంది కదండి, ఇసుక లోడుతో వస్తుంది. అది రాస్తే ఎక్కడైతే ఇసుక అనేది అంటేనే ఇప్పుడు భయం పుడుతుందండి. ఇక్కడ ఏదైతే ఎల్లో మీడియాకి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఇసుక మీద ప్రజల్లో తీవ్ర ఆందోళన, తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఇసుక అనేటువంటి పదాన్ని ఎక్కడా కూడా వాడకుండా దాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి. రైట్, థ్యాంక్ యూ రామారావు.